మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. జూలై నెల 2026 ధనుసు రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఈ నెల ఎటువంటి అదృష్టాలు దురదృష్టాలు ఉండబోతున్నాయి, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా వెళ్ళకలిసి వస్తుందంటారు? ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండివిజువల్ లైఫ్ నేచర్ నుంచి వ్రతాలకి కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు తిథులు మూడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి మాసం ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవీ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగను ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యము, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మన జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాశుల వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకోవాలి. మనం ధనుస్సు రాశి చూసుకుంటే మనం అదృష్టం అనే పోవాలి, పాపం దురదృష్టం అంటే బాగుండదు, మాట వాడకూడదు కూడా. అదృష్టం అనే చెప్పుకోవాలి. ఒకటి మనం బ్రాడ్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తుందండి, కొంచెం స్లోగా ఉంటుంది. రెండోది గురువు మారటంతో కూడా కొంచెం ఇంకా స్లోగా ఉంటుంది. అనుకున్న పనులు త్వరగా జరగవే తప్పక అనవసరమైన మిస్అండర్స్టాండింగ్లు, భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ వచ్చేసి ఇన్స్టెబిలిటీ ఉంటుంది. లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి లైఫ్లో. అది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. వీళ్ళు యాక్సెప్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి, దాన్నే పట్టుకొని ఉండకుండా. ఈ యొక్క లెసన్ టీచ్ చేయడానికి ముఖ్యంగా ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో ప్రతికూలంగా ఉంటుంది, టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది తెలుసుకొని కామ్ డౌన్ అవ్వేసి ఒక 2 స్టెప్లు వెనక్కి తీసుకొని లెట్ ఇట్ గో, ఏదేదో అవుతుంది, సరెండర్ టు ద డివైన్. ఇది తెలుసుకోవటమే ఈ అర్ధాష్టమ శని యొక్క శని పెట్టే ఒక టెస్టింగ్ అనమాట. ఇది పాస్ అయ్యారనుకోండి సూపర్. అయితే ఇలాంటి సమయంలో ఈ జులై మంత్లో ఉన్న గ్రహాలు చూసుకుంటే వీళ్ళకి కొన్ని అనుకూలంగా ఉన్నాయి, కొన్ని ప్రతికూలంగా కూడా ఉన్నాయి. కొన్ని ఫేవరబుల్గా, కొన్ని అన్ఫేవరబుల్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకి చెప్పుకునే ముందు డీటెయిల్స్, ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనుసు రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే ఏ, యో, భా, భీ, ధా, భా, ధా, బే అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉన్నాయని మనం గమనించుకోవాలి. అయితే ఈ టైంలో ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఈ రాశి వాళ్ళకి, వీళ్ళకి 8వ స్థానంలో సూర్యుడు ఉన్నాడండి. సూర్యుడు ఎప్పుడైతే 8వ స్థానంలో ఉంటారో లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుంది లైఫ్లో. ముందులో ఏమయ్యింది, దుర్దోష శత్రు సంవాద గమనాగమన వ్యధ దుఃఖవార్తాశ్రుతం చైవ అస్తమస్థిత్ యథా రవిహి అంటారు. సంస్కృతంలో చాలా పెద్ద మాటలుగా ఉంటుంది కానీ మీనింగ్ చాలా చిన్నగా ఉంటుంది. దుర్దోష, చెడు ఉద్దేశాలు వస్తాయి అంటే ఎవరు చూస్తారు, మా బాస్ చూస్తారా, క్లోజ్ చేసేద్దాం, తర్వాత ఎప్పుడో చేసుకున్నాము, ఓకే చేసిన పని చేయనట్టు, ఇవన్నీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం, ఎందుకంటే శనికి ఇవన్నీ నచ్చవు. నెక్స్ట్ ఏం చేస్తారంటే సంవాదో, గొడవలు పడుతూ ఉంటారు. తర్వాత గమన వ్యధ అంటే ప్రయాణాలు చేస్తే బాధలు పడుతూ ఉంటారు. దుఃఖ వార్త శృతం చైవ, ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చి వీళ్ళని బాగా దుఃఖానికి గురి చేస్తుంది అని మనకు చెప్తూ ఉంటారు. సూర్యుడు 8వ స్థానంలో ఉండటం మంచిది కాదని గమనించుకోవాలి. అందుకే ఏదో ఒక చేంజెస్ అయితే రాబోతూ ఉంటుంది. అయితే కుజుడు వీళ్ళకి బ్యాక్ బోన్ లాగా ఉండి షీల్డ్, ఓకే రక్షణ కవచంగా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకని సూర్యుడు అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నా కానీ పెట్టబోతున్న కుజుని వల్ల బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ కుజుడు ఏం చేస్తారు, వస్త్రలాభో, ధాన్యలాభో, ధనలాభో, యశో తదహ మనల్లాసో ధర్మ సిద్ధి షష్టమస్థిత్ భవేత్ కుజ అంటారు. అంటే కుజుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉండటంతో వీళ్ళలో రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్, క్రియేటివిటీ, కాంపిటేటివ్నెస్, పోరాట పటిమ, ఇవన్నీ ఫైటింగ్ నేచర్ అంతా బాగా పెరుగుతుంది అనమాట. అప్పటిదాకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గా ఉండి ఏమవుతుంది అనుకున్న వాళ్ళు వాయిస్ ఇచ్చేసి
ఫైటింగ్ సీన్లకు దిగేస్తారనమాట. ఈ టైంలో వీళ్ళకి వస్త్ర లాభం కానీ, ధనాలు కానీ, ధాన్యాలు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ చక్కగా ఉంటుంది. మనస్సు అంతా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ధర్మసిద్ధి, ధర్మబద్ధంగా ఏదైనా పని చేస్తే సిద్ధి వస్తుంది. ఇందాక సూర్యుడు అని చెప్పుకున్నామండి, మైండ్ డైవర్ట్ చేసేస్తాడు. బ్రేక్ ది రూల్స్ ఏముంది అన్నట్లు ఒక థాట్ వచ్చేస్తుంది. కానీ ధర్మబద్ధంగా చేస్తే ఖచ్చితంగా సిద్ధి ఇవ్వడానికి వీళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం ఉత్తమం. అలానే మనకి బుధుడు కొంచెం వీళ్ళకి అగైన్ మిక్స్డ్ గా ఉన్నారండి. వివాదాలు, అనారోగ్యం, అనవసరమైన ఆటంకాలను క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఫైనల్ గా అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. అగైన్ ఇక్కడ శుక్రుడు మనకి 9వ స్థానంలో ఉంటే, శుక్రుడు 9వ స్థానాన్ని మహాభాగ్య స్థానం అంటారు. భాగ్యస్థానంలో ఎప్పుడైతే శుక్రుడు వెళ్తాడో మహాభాగ్య యోగం అవుతుంది. ఈ గోచార రీత్యా కూడాను జన్మజాతకం మహాభాగ్యం అంటారు. బట్ గోచార రీత్యా కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. శుక్రుడు 9వ స్థానంలో ఉండటం వల్ల ఏమవుతుంది? వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురు భక్తి స్యాత్, ధర్మకృత్, చిత్తశుద్ధి, అభిష్టార్థ, నవమస్తేత్ భవేత్ భృగో అంటారు. అంటే ఎప్పుడైతే 9వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వస్త్రలాభం, షాపింగ్లు చేస్తారు, మహా ఆరోగ్యం, ఆరోగ్యం చాలా బాగుంటుంది, గురు భక్తి, గురువుల యందు భక్తి ఉండి, ధర్మ స్యాత్ కృతు అంటే ధర్మ పనులు చేస్తూ ఉంటారు, చిత్తశుద్ధి, ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, అభిష్టార్థ ఫైనల్ గా అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. సో ఇందులో ముఖ్యంగా మనం చూస్తే లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం 2 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని మనం ముందుగా చెప్పుకున్నాం. అందులో భాగంగా సూర్యుడు 8వ స్థానంలో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. కొంచెం ఏమంటారు, శారీరకంగా బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల చాలా పాజిటివ్ గా ఉంటుంది, సంపదలు వస్తుంది అని చెప్పుకోవచ్చు. అలానే బుధుడు 7వ స్థానంలో ఉండటంతో విరోధం, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే లేదని పని చేస్తే ఆపోజ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఫైనల్ గా 9వ స్థానంలో శుక్రుడు ఉండటంతో ఇది మహాభాగ్య యోగం. శుక్రుడు చాలా మంచి యోగ్యతనిస్తూ ఉంటాడు. ఏ ప్రకారంగా గెయిన్ అండ్ హ్యాపీనెస్ త్రూ వైఫ్ ఆర్ లేడీస్ అని చెప్తూ ఉంటారు. సో ఈ ప్రకారంగా చూసుకుంటే 2 గ్రహాలు చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నాయి, 2 కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. టోటల్గా ఒక 70% to 75 బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఒక 25% మాత్రం ఖచ్చితంగా ఛాలెంజ్ వస్తుందని చెప్పుకోవాలి. వీళ్ళు ప్రాపర్ డైరెక్షన్ లో కనుక వెళ్తూ ఉంటే చాలా వరకు సమస్యలు తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మెజారిటీ ఆఫ్ మనకి సమస్యలు ఎక్కడ వస్తాయంటే రాంగ్ డెసిషన్, సరిగ్గా డెసిషన్ తీసుకోలేకపోవటం వల్ల, సరైన గైడెన్స్ లేకపోవటం వల్ల మనం మిస్టేక్లన్నీ చేసేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లం ఉందంటే ఇంతకుముందు ఏదో ఒక విషయం నెగ్లెక్ట్ చేయటం వల్ల ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తారు, అంతే కదండి. ఇప్పుడు అట్లీస్ట్ మనం కరెక్ట్ గా చేసుకుంటే ముందనేది ఆ ప్రాబ్లం నుంచి బయటపడిపోతారు. ఇలా ఈ యొక్క ట్రాన్సిషన్, ఈ యొక్క చేంజ్ ఉంటుంది, పరివర్తన చేసే సమయం ఇంతకుముందు చేసిన ఏదైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోయే టైంలో కాబట్టి చేంజెస్ ఎక్కువ ఉంటాయి. నాకు ఈ రాశి వాళ్ళు చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారండి. ఏమంటే మొన్న దాకా మాకు ఫ్రెండ్షిప్తో ఉన్నాము, ప్రాబ్లం అవుతుంది, లేదంటే నిన్న దాకా మంచి కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాను, ఇప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది, లేదంటే ఇప్పటిదాకా మా ఇంట్లో చాలా చక్కగా ఉన్నాం, ఇప్పుడు ఏదో గొడవలు వస్తూ ఉంటుంది. అంటే ఏమవుతుందంటే నేచర్ వాళ్ళని చేంజ్ అవ్వమని ఒక సిగ్నల్ ఇస్తుంది. మొన్న కూడా నాకు వేరే వాళ్ళు వచ్చారు, ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకున్నామండి, చాలా బ్రహ్మాండంగా చేసాం, ఇప్పుడు ఇద్దరికి పట్టలేదండి, చాలా ప్రాబ్లం అయిపోతుంది, చిన్న చిన్న వాటికి వచ్చేసి బిజినెస్ కంటే గొడవలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి. నేనేం చెప్పానంటే ఇది టైం, మీరు నేచర్ మీ ఇద్దరు కలిసి ఉండకూడదు, సపరేట్గా ఇండిపెండెంట్గా వెళ్ళిపోండి అని ఒక నేచర్ ఇస్తుంది. దాన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదంటే అయ్యో మళ్ళీ ఇన్సెక్యూరిటీ, అంటే ఇప్పటిదాకా కలిసి చేశాం కదండి మళ్ళీ వెళ్ళిపోతే ఏమవుతుందో అని చెప్పేసి ఇలాంటి ఫీలింగ్స్లో నుంచి వీళ్ళకి బయటపడటానికి అనమాట. వచ్చే చేంజ్ని యాక్సెప్ట్ చేసుకుంటే చేంజ్ ఎప్పుడు బాగానే ఉంటుందంట. అంటే ఇనీషియల్గా చేంజ్ మనకి స్ట్రెస్ ఉంటుంది కానీ బట్ లేటర్గా దీనికి తోడు వీళ్ళకి అంతర్దశలు ఏమైనా చేంజ్ ఉంటుంది, అది ఇంకా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అందుకని ఒకసారి వీళ్ళు ఈ పర్టికులర్గా ఈ రాశి వాళ్ళు జాతక చక్రం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండోది ఈ రాశితో పాటు వాళ్ళ ఇంట్లో ఎవరైనా సింహరాశి కానీ, కుంభరాశి కానీ, మీనరాశి కానీ, మేషరాశి కానీ ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది, అన్సర్టెనిటీ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి పరిస్థితులన్నీ అవుట్ ఆఫ్ వీళ్ళ కంట్రోల్. ఇది చాలా నేను ఇండివిజువల్ ఫ్యామిలీ జాతకాలు మొత్తం చూస్తున్నప్పుడు పర్టికులర్ ఎన్ఆర్ఐలో వాళ్ళకి నచ్చింది అనుకోండి, బాగుందండి మా ఫ్యామిలీ మొత్తం చెప్పించుకుంటారు. ఎన్ఆర్ఐలో నాకు బాగా నచ్చింది ఏంటంటే అదే ఏదన్నా వాళ్ళకు ఒకసారి వాళ్ళు వచ్చి నేర్చుకున్నట్టు ఫ్యామిలీ మొత్తం చెప్పించుకుంటూ ఉంటారు. నేను అలా ఫ్యామిలీ జాతకాలు చూపించుకోవటం, కొంతమంది 3 జనరేషన్ జాతకాలు చూపించుకుంటారు. గ్రాండ్ ఫాదర్కి వెళ్తే బాగుండదు, వాళ్ళ ఫాదరు, వీళ్ళు పిల్లలు మొత్తం ఒకటే ఫ్యామిలీ 14 మంది జాతకాలు చెప్పుకున్నారు నా చేత. ఇలా మొత్తం ఫ్యామిలీ చూసినప్పుడు దోషాలు కానీ అవన్నీ చాలా క్లీన్ గా కనిపిస్తూ ఉంటారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెప్తూ ఉంటుంది, వంశపారంపరంగా వస్తూ ఉంటుంది, ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యే టైం ఉంటుందని చెప్పేసి. వీటితో పాటు ఎవరైనా కనుక లవ్
రిలేషన్షిప్స్ అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. రొమాన్స్ బాగుంటుంది. ప్లేజర్ ట్రిప్స్, కొంచెం లాంగ్ ట్రావెల్స్ అవన్నీ చేసి వెకేషన్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఒక గుడ్ టైం అని మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్న, మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండటంతో వీళ్ళకి ఒక 75% బాగుంది, మిగతా 25% కేర్ఫుల్గా ఉండాలని అని మనం ఏమంటాం తెలుసుకోవాలి. స్పెసిఫిక్గా ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? ఒక గుడ్ న్యూస్ ఏంటంటేనండి, ఈ 3 నక్షత్రాల ప్రకారం చూసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ వాళ్ళు బుధుడు వల్ల ఇబ్బంది పెడుతున్నా వీళ్ళకి రాజ్య లాభం ఉంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి నక్షత్రాల ప్రకారం. రెండోది, ప్రతి ఒక్కళ్ళకి షాపింగ్కి వెళ్ళి వస్త్రలాభం చూపిస్తుంటుంది. అయితే మూలా నక్షత్రం వాళ్ళకి కూడాను, మూల పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఫైనాన్షియల్గా బాగా క్రైసిస్ ఉంటుంది, ధనం అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత కుజుని వల్ల ప్రతి ఒక్క గ్రహం కూడాను నక్షత్రం కూడా జయప్రదంగా ఉంటుంది, మనం ముందు చెప్పుకున్నాం కాబట్టి. ఫైనల్గా ఉత్తరాషాఢ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ జయము, రాజ్యలాభము, వస్త్రలాభము చూపిస్తుంది. హెల్త్ కూడా కొంచెం సెన్సిటివ్గా ఉండాలి. బట్ మెయిన్గా నేను చూసుకుంటే నక్షత్ర ఫలితాలు కూడాను ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉన్నా కానీ, బట్ మిగతా చోట్ల ప్రమోషన్స్ వచ్చే అవకాశము, షాపింగ్ చేసే అవకాశము, సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. సో ఇది మనకి ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితి వల్ల ఈ మంత్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. 25% అయితే కాస్త ఇబ్బంది అయితే కనిపిస్తుంది. మరి దాన్ని కవరప్ చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు వెళ్ళి చేసుకోవాలండి? పరిహారాలు సూర్య భగవానుడికి సంబంధించి ఎక్కువ చేసుకోవాలండి. వీళ్ళకి ఉద్యోగంలో ఎవరైతే బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం చాలా ఇంపార్టెంట్ అండి. దీనితో పాటుగా వీళ్ళకి హనుమాన్ కార్యసిద్ధి మంత్రం ఉంటుంది, ఇది చదువుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళు ఇది చేయలేని వాళ్ళు ఏంటంటే సూర్యుడికి సంపూర్ణమైన శాంతి పూజలు అని ఉంటాయి. అది పెద్ద ఖర్చు ఏం కాదండి. ఆ సూర్య భగవానుడికి జపాలు, దాన తర్పణ హోమాలు అని చెప్పేసి ఒక ప్రక్రియ ఉంటుంది. అది చక్కగా గుళ్ళకి వెళ్ళిపోయేసి బ్రాహ్మణులు, పండితులను అడిగేసి వాళ్ళు చార్జ్ చేయించుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇవి కాకుండా ఇంకెవరికైనా వీళ్ళకి కొంచెం ఏలిన అర్ధాష్టమ శని ప్రభావంతో ఉండటంతో ఇంట్లో ఒక్కసారి మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్న, మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా కానీ ఇంటి వాతావరణం అంతా చాలా బాగుంటుందని గమనించాలి. సో మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి, అంటే +or-40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి, వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్లో ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి, ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని, లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట, శాపాలని, గ్రహ దోషాలని అవన్నీ. ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్కి జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష హోమం చేయించుకోవటం, అంతేకాకుండా చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్, కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు, అంటే జూలై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు, పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా, కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము, ఒక దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1 to 1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు, కొన్నిసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1 to 1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట, దాదాపు 15 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 గంటల 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times.
నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా ఎన్ఆర్ఐలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం, చాలా నాలెడ్జ్ ఉంది, ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూస్తాను 80,000 అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2 మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్లీ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ ఎన్ఆర్ఎస్కి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఓవరాల్గా ధనుసు రాశి వాళ్ళకి జూలై నెల ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్య గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురు. నమస్కారం అమ్మ శిరీష. గురుగారు, ఈ జులై మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఏంటంటారు ఈ ధనుసు రాశి వారికి? వందే రత్న నిబద్ధ హేమకుటాం రత్నాంబరుల్లాసినీం పాలక్షామభయక్షుపాశురుని మద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమాన కుండలధరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాది బిర్వందితాం. శ్రీ భువనేశ్వరీ దేవతాయ నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ఈ యొక్క ధనుసు రాశి వారికి సంబంధించి మాస ఫలితాలు చేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క ధనుసు రాశి వారికి సంబంధించిన వారు అనే విషయం తెలుసుకుందామమ్మా. ప్రధానంగా మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఈ ధనుసు రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి సంబంధించి గోచారం ఏ విధంగా ఉంది అంటే వీరికి తృతీయ స్థానమందు రాహు సంచారం, అదేవిధంగా వీరికి చతుర్థ స్థానం అంటే అర్ధాష్టమ శని అనేది వీరికి నడుస్తున్నది. అదేవిధంగా వీరికి అష్టమ గురు సంచారం అనేది ప్రధానమైనటువంటి అంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి భాగ్యంలో కేతు సంచారం. ఈ యొక్క గ్రహస్థితిని చూస్తే ధనుర్రాశి వారికి అంత యోగవంతమైనటువంటి కాలం కాదు అని చెప్పచ్చమ్మా. వీరికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నది. మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? విద్యార్థులకి సంబంధించి వీళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే సూచనలు కనపడుతున్నాయమ్మా. కాబట్టి విద్యార్థులు ఎవరున్నారో, ధనుసు రాశి వారికి సంబంధించిన విద్యార్థులు ఎవరున్నారో వీరు కొంచెం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని సాధన సాధ్యతే సర్వం అంటే సాధన చేస్తే ఖచ్చితంగా సాధించడం అవుతుంది అన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో వీళ్ళు చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు గ్రహస్థితి సూచిస్తున్నారు తల్లి. మరి గురుగారు, చాలా మందికి విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది ఈ రోజులలో. విదేశీ యోగం కూడా ఉందంటారా ఈ రాశి వారికి? ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి వీరికి తృతీయంలో రాహు సంచారం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. అయితే కాస్త విఘ్నాలు మాత్రం బాగా వస్తాయేమో. ఎందుకు అంటే శనేశ్వరుడు కాస్త ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ప్రతి కార్యంలో కూడా కాస్త ఇబ్బందులు కలిగినటువంటి గ్రహస్థితి. అదేవిధంగా కేతు కూడా కాస్త ఇబ్బందులు కలిగించినటువంటి గ్రహస్థితి కూడా కనబడుతున్నది. కాబట్టి కాస్త ప్రతి విషయంలో కూడా సమయం చూసుకుంటూ ఉండాలి. సమయం ద్వారా చూసుకోవడం ద్వారా మెయిన్ ప్రధానంగా సమయం మంది కాదు ఇప్పుడు అనుకుంటూ కాస్త స్టెప్ ఆగుతూ రానున్న కాలం ఖచ్చితంగా మనకు అనుకూలిస్తుంది అన్నటువంటి ఒక దృఢ సంకల్పం వేయడం ద్వారా రానున్న కాలంలో విదేశీ యానం ప్రయత్నం చేసిన వారికి ఖచ్చితంగా విదేశీ యానం సిద్ధించే యోగ్యత కనపడుతుంది. గురుగారు, మరి ఈ మాసంలో వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక విషయాల్లో మాత్రం చాలా ఖర్చును నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఈ ధనుర్రాశి వారు ఎవరున్నారో వీరికి మాత్రం ఖర్చును మాత్రం చాలా నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఈ అనారోగ్య సమస్యలు అనుకోండి, కాస్త ఆర్థికంగా ఇబ్బందులు అనుకోండి, వీటి వల్ల కాస్త ఖర్చులు ఎక్కువగా గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేది కలగడానికి అవకాశం అనేది సూచిస్తున్నది. మరి గురుగారు, ఓవరాల్ గా అనలైజ్ చేస్తే ఈ మాసంలో ధనుసు రాశి వారికి ప్రథమ అర్థం బాగుంటుందంటారా? అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుంది? వీరికి మాసాంతం ప్రధానంగా ద్వితీయార్థం అనేది అనుకూలంగా ఉంటుంది. మరి వీరికి కలిసి వచ్చే రోజులు ఏంటంటారు? కలిసి వచ్చే రంగులు ఏంటంటారు? ముఖ్యంగా వీరికి కలిసి వచ్చినటువంటి రోజులు గురువారం, అదేవిధంగా ఆదివారం.
అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి రంగు బూడిద రంగు, అదేవిధంగా వీరికి పసుపు, అదేవిధంగా వీరికి ఎరుపు రంగు కూడా కలిసి వస్తుంది. మరి గురుగారు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? ఉద్యోగస్తులకి కూడా కాస్త ఇబ్బంది కాలం అని చెప్పుకోవచ్చమ్మా. కాస్త అధికారులతో మాట పడే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి అనవసరమైనటువంటి ట్రాన్స్ఫర్సు, అదేవిధంగా మెమోసు, అంటే వాళ్ళకి ఇది లేకుండానే అనవసరమైనటువంటి మెమోసు ఇలాంటివన్నీ వచ్చే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా నిరుద్యోగస్తులు ఎవరున్నారో వాళ్ళకి కాస్త కష్టపడి ప్రయత్నం చేస్తే మాసాంతంలో ఉద్యోగం సిద్ధించే యోగ్యత అయితే కనబడుతుంది. మరి గురుగారు ఎవరికైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, వివాహం జరగలేదో వారికి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ఉన్నారో వారికి ప్రథమంలో చాలా విఘ్నాలు కలుగుతాయమ్మా. ఎందుకంటే వీరికి అర్ధాష్టమ శని సంచారం అనేది నడుస్తున్నది. తత్కారణం చేత ప్రథమంలో కాస్త ఇబ్బందులు కలిగినప్పటికీ మాసాంతంలో వివాహం ముడిపడే యోగ్యత కనపడుతున్నది. శుభకార్యాలు సిద్ధించేటువంటి గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి ప్రతి మనిషికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా వీరికి ధనుర్రాశి వారికి సంబంధించి మాసాంతంలో సొంతింటి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సొంతింటి కళ కూడా సిద్ధించే యోగ్యత కనపడుతున్నది. మరి గురుగారు సంతాన యోగం కూడా ఉందంటారా? వీరికి మాసాంతానికి ప్రయత్నం చేసుకుంటే రానున్న భవిష్యత్ కాలంలో వీరికి సంతానం సిద్ధించే యోగ్యత కనపడుతుంది. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ప్రధానంగా ఈ యొక్క ధనురాశి వారికి సంబంధించి అనారోగ్య కారణం చేత ఖర్చు ఎక్కువగా అయ్యే గ్రహస్థితి సూచిస్తున్నది. ముఖ్యంగా కుటుంబ వాతావరణంలో కూడా కాస్త అనారోగ్య ఇబ్బందులతో సమస్యలతో ఇబ్బందులు పడే గ్రహస్థితి కూడా కనపడుతుంది. మరి గురుగారు ఈ మాసంలో పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామని ఆలోచన ఉంటుంది కొంతమందికి, చెయ్యొచ్చు అంటారా ఈ మాసంలో? ముఖ్యంగా పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు ప్రారంభం చేయొచ్చు, కానీ పార్ట్నర్షిప్స్ అనే విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకంటే వీరికి భాగ్యంలో కేతు సంచారం వల్ల ఇబ్బందులు పడే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి అర్ధాష్టమ శని ఈ సంచారం వల్ల కాస్త ఇబ్బందులు పడే గ్రహస్థితి కనిపిస్తున్నది. కాబట్టి పార్ట్నర్స్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళని కాస్త 1-2 సార్లు ఆలోచించుకుని స్టెప్ వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తుంది. గురుగారు మరి ఈ మాసంలో ఏ దైవనామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా కలిసి వస్తుందంటారు వీరికి? ముఖ్యంగా ఈ యొక్క ధనుర్రాశి వారు ఖచ్చితంగా ప్రతి గురువారం కూడా దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళడం కానీ, దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళి శనగల్ని నివేదన చేసి అది అక్కడ ఉన్నటువంటి పేదలకి పంచడం అనేది ప్రధానమైనటువంటి ఒక పరిహారం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరు గోధుమ పిండి ప్రతి ఆదివారం కూడా గోధుమ పిండితో తయారైనటువంటి చపాతీలు పేదలకు పంచడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాల గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. అదేవిధంగా వీరు అవకాశం ఉంటే ప్రతి రోజు కూడా సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించి ధ్యాన శ్లోకాలు పారాయణ చేసుకుంటూ సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ప్రధానంగా ప్రతి పౌర్ణమి అమావాస్యకి కాస్త కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ కాలభైరవుడికి గుమ్మడికాయ దీపం పెట్టడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కూష్మాండ దీపం అంటారు దాన్ని. పెట్టడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు అవకాశం ఉంటే 9 సార్లు కాలభైరవాష్టకాన్ని పఠించడం ద్వారా ఇంకా అద్భుతమైన ఆ శనీశ్వరుడికి సంబంధించినటువంటి దోషాలు పోయి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం సూచిస్తుంది. గురువారం మొత్తం మీద జూలై మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రయ నమః. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి విశేషంగా ఈ జూలై నెల 2026 ఏ విధంగా ఉంటుందంటారు? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ధనస్సు రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం వీళ్ళకి రాశినాథుడైనటువంటి గురువు అష్టమ స్థానంలో ఉన్నాడండి. వీళ్ళకి అష్టమ స్థానం అనేటువంటిది ధనయోగాన్ని ఇచ్చే స్థానం, 2వ భావాన్ని చూస్తుంది. కాబట్టి అక్కడ గురువు, శుక్రుడు, బుధుడు 5వ తేదీ వరకు కలిసి ఉంటారు. దాని తర్వాత బుధుడు తన స్వక్షేత్రమైన వెనక్కి వక్రించుకుంటూ వెళ్ళిపోతాడు. శుక్రుడేమో 9లోకి వచ్చేస్తాడు. పూర్వజన్మ కర్మకారకుడు వీళ్ళకి. 3లో రాహు, 4లో శని. మిగతా గ్రహాలు కనుక చూసుకుంటే పరాక్రమ స్థానాధిపతి అంటే పరాక్రమ కారకుడు 6లో ఉండడము,
భాగ్యంలో శుక్రకేతులు 5వ తేదీ నుంచి కలిసి ఉంటున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ లగ్నాధిపతి ఎప్పుడైతే అష్టమంలో ఉన్నాడో రీసెర్చెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో వీళ్ళకి చాలా బాగుంటుంది చెప్పాలంటే. అదేవిధంగా కొంచెం వీళ్ళు ఈ ధనాధిపతి ఎప్పుడైతే 4వ భావంలో ఉన్నాడో వీళ్ళకి అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి ఏదైనా భూమి మీద కానీ గృహం మీద కానీ లేకపోతే ఏదైనా కోర్స్ నేర్చుకుందామని ధనం కట్టే విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి. 4వ భావాధిపతి అంటే 4వ భావంలో ఉండే గ్రహం 2, 3 అధిపతి రాహు సంబంధం వచ్చింది కాబట్టి తెలియకుండానే కబ్జా ల్యాండ్స్ తీసుకోవడము, కొంచెం తల్లిగారి ఆరోగ్య విషయం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే రాహు 3లో ఉన్నందుకు కొంచెం ధైర్యంగా సాహసంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కొంచెం అంటే వివాహ సంబంధించినటువంటి విషయంలో గవర్నమెంట్ వ్యక్తులు, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, లేకపోతే తండ్రి తరపు బంధువర్గంలో వారిని ఇష్టపడి కొంత ఘర్షణ ఏర్పడి తర్వాత వివాహం అవ్వడం అనేటువంటిది చాలా బలంగా చూపిస్తుంది. పిహెచ్డీస్ చేసేటువంటి వారికి, రీసెర్చెస్ చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఓకే, అలాగే 9వ స్థానంలో కేతు ఉన్నందుకు కొంచెం వీళ్ళు దూర ప్రాంతాలకు లాంగ్ జర్నీ చేసేటప్పుడు 5వ తేదీ నుంచి ఏంటంటే శుక్రకేతువులు కలుస్తున్నారు కాబట్టి పర్టికులర్గా ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, తండ్రి గారి విషయంలోని పెద్ద మొత్తంలో మనీ ఏదైనా డ్రా చేసుకొని తీసుకెళ్లేటువంటి విషయంలో, ఎందుకంటే శుక్రుడు కేతు కనెక్టివిటీ 9వ స్థానంలో కదండి, ఇది లాంగ్ జర్నీస్ని చూపిస్తుంది, తండ్రి గారిని చూపిస్తుంది, పెద్ద మొత్తంలో మనీని చూపిస్తుంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన విషయాలను కూడా చూపిస్తుంది. ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ శుక్రకేతువులు కలిసి ఉన్నందుకు కొంచెం అమ్మవారి ఆలయాలకు కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది వీరికి చెప్పాలంటే. అమ్మవారి ఆలయాలకు వెళ్ళము, మరియు అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలత ఉంది చెప్పాలంటే. మరియు ఈ మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఈ కాంబినేషన్ అంటే ఈ బుధుడు ఎప్పుడైతే 7వ స్థానంలో ఉంటున్నాడో ఈ కాంబినేషన్ అనేటువంటిది అనుకూలిస్తుంది. అంటే మార్కెటింగ్ సంబంధించినటువంటి టీచింగు, బ్యాంకింగు ఈ సెక్టార్స్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి ఈ నెల చెప్పాలంటే. అది అయితే ఇప్పుడు ఏంటంటే ఈ శుక్రుడు ఎప్పుడైతే కేతుతో కలిశాడో అప్పుల విషయంలో ఎవరికైనా అప్పిస్తున్నాం, అది కూడా స్త్రీమూర్తికి లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వారికి, లేదా తండ్రి తరపు బంధువర్గం వారికి, తండ్రి తరపు సిబ్లింగ్స్కి, తండ్రి ఎక్కడైతే జాబ్ చేస్తాడో ఆ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళ పరిచయస్తులకి ఎవరికైనా వీళ్ళు అప్పులు ఇచ్చేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. కొద్దిగా ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. అయితే వీరికి అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ, ఆ శని 4లో ఉన్నప్పటికీ గురువు యొక్క దృష్టి వల్ల అర్ధాష్టమ శని ప్రభావం కొంచెం తగ్గుతుంది. దీనివల్ల ఏంటంటే గతంలో ఇప్పుడు ఏదో ప్రాపర్టీ అనుకున్నాము కుదరలేదు, కానీ ఇప్పుడు కొంచెం కుదిరే ఛాన్సెస్, ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం, చాలామంది అంటుంటారు ఏమంటే మేము వాహనం తీసుకుందామంటే కుదరట్లేదు, లేదా ఒక గృహం కట్టుకుందామంటే కుదరట్లేదు అంటుంటారు కదా, అవి ఇప్పుడు కొంచెం సఫలీకృతం అయ్యేటువంటి సమయం నడుస్తుంది అని చెప్పుకోవచ్చు మనం. గురుగారు, స్త్రీల విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా వీళ్ళేదన్నా? వీళ్ళు అసలు ధనుర్లగ్నం వాళ్ళకి ఉండేదే స్త్రీ శాపం అండి. స్త్రీ శాపంతో పుడతారు. అందుకే చూడండి, ఎనీ ధనుర్లగ్న 90% ఆఫ్ కేసెస్, 95% ఆఫ్ కేసెస్ ధనుర్లగ్న. మీరు కావాలంటే ఒక 5,000 జాతకాలు తీసుకుంటే అందులో 4,900 జాతకాలకి 5,000లో నేను చెప్తుంది 4,900 జాతకాలకి శుక్ర మహాదశ వచ్చిన, శుక్రరాశుల్లో ఉండే గ్రహదశలు వచ్చిన ఫస్ట్ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది వివాహమే. 100% మీరు చూడొచ్చు కావాలంటే. ఫస్ట్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే వివాహం. నా రీసెర్చ్, నేను 20 ఏళ్ల క్రితం రీసెర్చ్లో ఉన్నప్పుడు ఆస్ట్రాలజీలో అసలు ఆస్ట్రాలజీ పనిచేస్తుందని నమ్మిందే ధనుర్లగ్నానికి శుక్రవాసులు వచ్చినప్పుడు విడిపోవడం చూసి నేను నమ్మాను. అప్పటి వరకు నాకు రూట్ దొరకలే. ఇదేంటి ఎందుకు ఇలా అవుతుందంటే వెరీ క్లియర్లీ శుక్ర ఇస్ ది కారక ఆఫ్ పూర్వజన్మ కర్మకారక. శుక్రుడు వివాహానికి కారకుడు, శుక్రుడు వివాహ జీవితానికి కారకుడు. ఆయన మొత్తం మార్చేస్తాడు సినిమాని మొత్తం. గురుగారు, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఈ మధ్యకాలం మనం చూస్తున్నాము, చాలా ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావచ్చు, ఏవో ఫ్యామిలీ పరంగా చాలా డిస్టర్బెన్సెస్తో అవునండి. మరి దీనికి సంబంధించి మంచి పరిహారం ఏదన్నా తెలియజేయండి. ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో అసలు మెయిన్గా ఎందుకు కలవట్లేదు అంటే ఒకటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయండి.
ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్ మీద. పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులు నైట్ వరకు. సండే వచ్చిందంటే ఇంకా ఒక్కరోజు ఏదో కొంచెం అలా అలా మళ్ళీ ఫ్రెండ్స్లో సాటిస్ఫాక్షన్ లేని జీవితాలు అయిపోయాయి. మెయిన్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ ఏమో పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. అందుకని దాంట్లో ఇమ్మడలేకపోతున్నాడు మనిషి. అదొక ఎత్తు అయితే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో 7వ స్థానం 12వ స్థానం పాడైతే కూడా ఫ్యామిలీలో గొడవలు వస్తూ ఉంటాయి. దీనికి ఏమిటి అంటే, ఒకటి వీళ్ళకి 7వ భావము 12వ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క మహాదశలు అంతర్దశలు పాపగ్రహాలతో ఉంటే వాడికి దానాలు ఇవ్వాలి ఒకటి. రెండవది వాస్తులో కూడా ఇంట్లో నైరుతి మూల ఉంటుంది చూసారా, నైరుతి మూల పొరపాటును కూడా చెట్లు పెంచకూడదు. అది భూమిని చీల్చుతూ ఉంటుంది చెట్లు, మొక్కలు పెట్టడం పెంచు, అది కూడా చాలా మటుకు ప్రమాదం. ఆగ్నేయంలో ఉండదు చెట్లు, అసలు చేయకూడదు. నైరుతి మూల పొరపాటును కూడా అద్దం పెట్టకూడదు. ఇవన్నీ కూడా కొంచెం ఇద్దరి మధ్యన విచ్ఛిన్నానికి దారితీస్తుంది. కత్తెరలు పెట్టడం అదే చాలా పెద్ద డేంజర్. కత్తెర పెడితే కనుక కట్ అయిపోతుంది ఇద్దరు రిలేషన్ అనేటువంటి. అలా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ నైరుతి మూల క్రీమ్ కలర్ ఉండేలా చూసుకుని మాస్టర్ బెడ్రూమ్లో వీలైనంత చీకటిగా ఉండేలా చూసుకొని లలితా సహస్రనామాలలో ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః అనే మంత్రం చేసుకోవాలి. ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. అయితే ఈ నామాన్ని రోజుకి 48 నిమిషాలు చేయాలి. చేస్తే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇద్దరికి వివాహం చేసేటప్పుడు కూడా ఈ 12వ భావం ఎలా ఉందో చూడాలి. ఇద్దరికి 12వ భావం పాడై 2 వివాహాలకు సంబంధించిన యోగాలు ఉంటే ఇద్దరికి చేయడం వల్ల తొందరగా విడిపోతారు. అలా కాకుండా ఒకరికి బాగుంది ఒకరికి బాగాలేదు, అప్పుడు ఏమవుతుందంటే ఏదో చిన్న గొడవలు వస్తుంటే పోతుంది. ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి సందర్భంలో అమ్మాయి ఏదైనా పుట్టింటికి వెళ్ళింది, లేకపోతే ఈ అబ్బాయికి ఏదైనా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళి, అప్పుడు ఆ దోషం నల్లిఫై అయిపోతుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ వెతుకున్నాడు, త్వరగా బెంగళూరులో వెతుక్కున్నాడు, దొరికింది, అప్పుడు ఆ దోషం పోతుంది. కొన్నిసార్లు వాంటెడ్లీ జాబ్ పరంగా ఏదైనా దూరంగా వెళ్ళడం వల్ల కూడా వీళ్ళ జాతకాల్లో ఉండేటువంటి దోషం పూర్తిగా పోతుంది. ఓవరాల్గా జూలై నెల వీళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.